హలో హాయ్, నేను మీ తిరుమల. ఇవాళ ఒక ఇన్స్టెంట్ రోటి పచ్చడితో మీ ముందుకు వచ్చేసానండి. ఇది పచ్చిమిర్చి పచ్చి మామిడికాయతో చేసే పచ్చడి చాలా అద్భుతంగా ఉంటుంది. దీనికి కావాల్సినవి కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలు, పచ్చిమిర్చి, మీరు ఎంత కారం తింటారో అంత చూసేసుకోండి. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, పసుపు, ఉప్పు మిక్సీలో వేసేసి అలా వెనక్కి 3 సార్లు తిప్పితే కరెక్ట్ పచ్చడి రెడీ అయిపోతుంది. రోట్లో దంచినట్టుగా వచ్చేస్తుంది అనమాట. వెనక్కి తిప్పాలి మిక్సీ, ముందుకు తిప్పితే అది వేరే ఇదిలాగా అయిపోద్ది. వెనక్కి కానీ తిప్పితే మనం తురుముకున్న పచ్చడిలాగా వస్తుంది అనమాట, బాగుంటుంది. ఒక 3 సార్లు తిప్పేసిన తర్వాత ఇంకా పోపుకి రెడీ చేసేసుకోవాలి. ఆయిల్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి ఒక 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకొని, కొంచెం మినపప్పు, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 4 రెబ్బలు వెల్లుల్లి నలగొట్టి వేసేసి, కొంచెం కరివేపాకు వేసి, దించే ముందు ఇంగు వేసేసి, వేగిన తర్వాత ఈ మామిడికాయ పచ్చడి అందులో వేసేయాలండి. వేసి కరెక్ట్గా 10 సెకండ్లు ఉంటే చాలు, వేడైతే చాలు పచ్చడి. మళ్ళీ బాగా వేగకూడదు. ఈ అద్భుతమైన మామిడికాయ పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది. అసలు ఆ రుచి మనం చెప్పలేము, అంత టేస్ట్గా ఉంటుంది. ఈవినింగ్ అప్పుడు ఎవరైనా అర్జెంటుగా ఇంటికి గెస్ట్లు వస్తున్నప్పుడు చేసుకున్నారనుకో, కరెక్ట్గా నిమిషం కూడా పట్టదు. పచ్చడి వేయించడాలు ఏమీ లేవు కదా, ముందు వేపు పెట్టుకొని చింతపండు నానేయడాలు అలాంటివి ఏం లేవు కదా, ఇన్స్టెంట్గా అయిపోతుంది. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఈ సీజన్లో వచ్చే మామిడికాయ ఉన్నంత టేస్ట్ మామూలుగా మనకు దొరికే మామిడికాయలో ఉండదండి. అందుకే అందరూ ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.